నువ్వా? అమ్మో, మీ మనుషులతో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీకోసమే ఏటింగ్. అవునా? ఇలా నీకు భూలోకం బాగుందా, యమలోకం బాగుందా? భూలోకంలో అయితే బొట్లో వేసుకోవడానికి చాలా మంది ఉంటారు. ఇక్కడెవరుంటారు? స్వామిబాబు ఉన్నాడు, రమ్మంటాడు. ఆ సోగ్గాడా నాకు చిక్కుతాడంటారా? చిక్కితే సర్దేద్దామనే. చూడు, చిక్కుతారు కదా అని ఎవరిని పెడితే వాళ్ళని బొట్టలు వేసుకునే ప్రయత్నం చేయకు, నీ బుట్ట పడిపోద్ది. అర్థమైంది? అమ్మా డాడీ, నా సౌండ్ వల్ల నీ చదువుకైనా డిస్టర్బెన్స్ అవుతుందమ్మా? ఏం లేదు డాడీ, నేను హోంవర్క్ చేసుకుంటున్నా. చేసుకోమ్మా. ఇంతకీ అమ్మ ఏం చేస్తుందిరా? సాయిబాబా పారాయణం చేస్తుంది డాడీ. నేను ఫోన్ చేస్తాను, త్వరగా వచ్చే. ఇది బయటికి రాకుండా గొడ్లు బెటరు. చిచ్చి రావే నా జమ్మర్ బుస్సా. చూసారా సార్, తల్లికి తెలియకుండా పిల్ల, భర్తకి తెలియకుండా భార్య, భార్యకి తెలియకుండా భర్త, ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగానే ఉన్నారు సార్. ఈ సోషల్ నెట్వర్క్ల వల్ల ఇల్లీగల్ కాంటాక్ట్స్ పెరిగిపోయినాయి సార్. మానవులిలా కామంతో కళ్ళు మూసుకుని ప్రవర్తిస్తుంటే మా దేవదూతలు ఏం చేస్తున్నారు? దేవదూతలు ఎవరు సార్? నిత్యం దైవ ధ్యానంలో గడిపే బాబాలు. మానవులకు బుద్ధి చెప్పవలసింది వాళ్ళు కదా, మరి వాళ్ళేమి చేయుచున్నారు? ఏంటి బాబాలా? వాళ్ళకి భగవద్ ధ్యానం కంటే బాలికల ధ్యానమే ఎక్కువ సార్. ఏమది? అది కూడా మీరే తిలకించండి. చిత్రగుప్త ప్రభు, బాలికలతో బాబా భాగవతం. నమస్తే అండి. నమస్కారం. మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? నాకుడు బాబా మహిమ వల్ల నాకు కూడా సంతానం కలగాలని ఇక్కడికి వచ్చానండి. ఎప్పుడు వచ్చారు? 2 రోజులు అవుతుందండి బాబా దర్శనం కోసం, ఇంకా అవ్వలేదు. స్వామి మాట్లాడుకో. స్వామీజీ జ్ఞాననేత్రం తెరుస్తారు. ఆయన తెరిస్తే పిల్లలు పుడతారా అండి? బేషుగ్గా. ప్రభు, వీడికి అన్ని అవయవాల్లోని నాలుగు ఒకటే కరెక్ట్ గా పనిచేస్తున్నట్టుంది. స్వామి, పెళ్ళై 5 సంవత్సరాలు అయింది, పిల్లలు పుట్టలేదు. కనుక మీరే ఎలాగైనా పిల్లలు పుట్టేటట్టు చేయండి స్వామి. మీ శ్రీవారు పని నుంచి ఇంటికి వచ్చినప్పటికి ఏ వేళగును? డ్యూటీ నుంచి తెల్లవారుజామున 3 గంటలకు వస్తాడు స్వామి. 3 మరి 3 ఉండును మా గురించి. స్వామీజీ ఏం చేసినా నీకు పిల్లలు పుట్టడానికే తప్ప వేరే ఉద్దేశం లేదు. సకల సమస్త ప్రాణులను పుట్టించిన పోరంబోకు. క్షమించండి స్వామి. నోరు తడబడుచున్నది. నువ్వు వెళ్ళి నాకు అయినది. ఎంత కాలానికి స్వామి? నీకు పిల్లలు పుట్టాలంటే నేను నీ పొత్తి కడుపు మీద తాకాలి. మీరు ఎలాగంటే అలాగే స్వామి, నాకు మాత్రం పిల్లలు పుట్టాలి. అయ్యో, నేనేం చేసినా నీ కోసం, నీకు పిల్లలు పుట్టడం కోసం. ఏంటి స్వామి ఇది? అయ్యో, ఏంటిది? ఇక్కడ కూర్చుని ఏం సుఖం ఉంది నడువుని తప్ప, భూలోకంలోకి వెళ్ళి బాబాలా బతికితే బెటర్. నాకుడు బాబా, నీవు ఇక్కడికి రాకపోతావా? నీ చేత నేను నాకించకపోతాను. నువ్వు తాకితే పిల్లలు పుడతారా? చూసారు కదండి, ఇలాంటి దొంగ బాబాలు ఉన్నంత కాలం మనం ఇలా మోసపోతూనే ఉంటాం. చూడండి, ఇప్పటికైనా దొంగ స్వామీజీలు ఎవరో మంచి స్వామీజీలు ఎవరో గుర్తించండి. వాడు నాకితే పుడతాడు, వీడు తాకితే పుడతాడు అని మీరు నమ్మినంత కాలం మీకు మిగిలేది బూడిదే. G24 గంటలు స్వప్న. సార్, 3 గ్లాసులు పెట్టారు, ఇంకా 2 వస్తారా? రారు, అవి కూడా నేనే కొట్టాలి. ఎందుకు సార్? ఎందుకంటే మేము ముగ్గురు మంచి క్లోజ్ ఫ్రెండ్స్. ఓకే. ఇదే బారుకు రోజు వచ్చి మందు కొట్టేవాళ్ళం. వాళ్ళల్లో 2 మందు బాగా కొట్టి కొట్టి చనిపోయారు. అప్పటి నుండి వాళ్ళు ఫీల్ అవ్వకుండా ఉండటానికి వాళ్ళ మందు కూడా నేనే తాగుతున్నాను. ఫ్రెండ్షిప్ అంటే ఇలా ఉండాలరా. అవునరా, డెఫినెట్ గా వెళ్ళి కలుద్దాంరా. తప్పకుండా మనం అందరం వెళ్ళి కలుద్దాంరా.
రా బ్యారర్ సార్ బ్యారర్ సార్ చెప్పండి సార్. ఒరే ఇది మందా మజ్జిగ మురికి నీళ్ళు రా. ఏం సార్ మందెక్కిన తర్వాత అలా మాట్లాడుతున్నారు? పెళ్ళం పుస్తలు తాకట్టు పెట్టి మా చెల్లెల దగ్గర డబ్బు అప్పుగా తీసుకొని ఆఖరికి మా పిల్లాడికి ఫీజు కట్టాల్సిన డబ్బులు కూడా తీసుకొచ్చి ఈ బార్లో మందు కొడుతుంటే కిక్కెక్కుతాడ్రా. గురుగారు ఎక్స్క్యూజ్ మీ, మీకేమైనా కిక్కెక్కుతుందా? ఇప్పుడు ఫుల్ అయినా ఎక్కర్లేదు. చాలు ఈ ఒక్క మాట చాలు రప్పాడించడానికి. కమాన్ పిలు, మీ వానర్ని పిలు. సార్ ఇలా. సార్ ఏంటివా ఇది? మందు కిక్కెక్కటం లేదు, కిరోసిన్ కంపు కొడుతుంది. మూసుకొని తాగి మర్యాదగా బిల్లు కట్టిపో. మీరెవరు గురుగారు? ఓనర్ని. ఐఎమ్ సారీ. రేయ్, ఓ గురుగారు ఏమీ లేదండి, మోత తీయడం వల్ల కిక్ పోయిందండి. ఏమనుకోకండి.